సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శిని. ఈరోజు పోలవరం జిల్లాలో పోలవరం ఆదివాసీ ప్రాంతాలను కలపాలని ఈ ప్రాంత ఆదివాసీ సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పక్షాలు ఇచ్చిన మన్యం బంద్ను జయప్రదం చేసి సహకరిస్తున్నటువంటి ప్రజానీకానికి అందరికీ ధన్యవాదాలు. ఇటీవల కాలంలో ప్రభుత్వం జిల్లాల పునర్విభజన శాస్త్రీయంగా చేపడుతున్నామని చెప్పి పోలవరం జిల్లా అని ప్రకటించింది. పోలవరం జిల్లా ఈ ప్రాంత వాసులంతా కూడా మనకో జిల్లా ఏర్పడిందేమో అనే భ్రమల్లో ఉన్నారు. కానీ చిత్రం ఏంటంటే నేతి బేరలో నెయ్యి లేనట్టు, మైసూరు బోండాలో మైసూరు లేనట్టుగానే పోలవరం జిల్లాలో పోలవరం ప్రాంతం లేదు. ఇది ఏ రకంగా శాస్త్రీయం? ఇది అపహాస్యమైంది. ఈ ప్రజానీకాన్ని అవమానించి ఇబ్బంది పెట్టేటువంటి చర్య. కాబట్టి ప్రభుత్వం పోలవరం జిల్లాలో పోలవరం ఆదివాసీ ప్రాంతాలైనటువంటి పోలవరం, బుట్టాయిగూడు, జీలిమిల్లి, కుకునూరు, వేలేరుపాడు మండలాలతో పాటు టీ నరసాపురం, గోపాలపురం, కోయిలగూడెం మండలాల్లో ఉన్నటువంటి 29 ఆదివాసీ గ్రామాలని కలపాలి. తద్వారా రెండు ప్రాంతాల్లో ఉన్నటువంటి నిర్వాసితులకు మేలు జరుగుతుంది. 2 షెడ్యూల్ ప్రాంతాలు, 2 ట్రైబల్ నియోజకవర్గాలు, 2 ప్రాంతాలు వెనకబడిన ప్రాంతాలు. ఈ ప్రాంతాల్లో గిరిజన చట్టాల అమలు కోసం గాని, ఈ ప్రాంత అభివృద్ధి కోసం గాని ఒకే యంత్రాంగం కింద ఉంటే ప్రయోజనకరంగా ఉంటుంది. అందువల్ల పోలవరం జిల్లాలో పోలవరం ఆదివాసీ ప్రాంతాలను కలిపి ఒక జిల్లాగా చేయాలని చెప్పేసి ప్రజలు చేస్తున్న డిమాండ్ ని ఎక్కడైనా పరిష్కారం చేయాలని కోరుతున్నాం. మరో మాట, ఎమ్మెల్యే గారు మొన్న పత్రికలకు తెలియజేశాడు 20 ఏళ్లుగా ఈ ఉద్యమం జరిగిందని. 20 ఏళ్లలో 2 సార్లు మీ ప్రభుత్వం ఉంది. ఇంతకు ముందు జంగారెడ్డిగూడెం జిల్లా అని చెప్పి చారిత్రక తప్పిదం మళ్లీ వెనక్కి తప్పి చారిత్రక తప్పిదం చేశారు. ఇప్పుడు మళ్లీ జిల్లాల ప్రకటనలో కూడా ఇప్పుడు చారిత్రక తప్పిదం చేస్తున్నారు. ఈ తప్పిదాన్ని సరిదిద్దుకునే పద్ధతిలో ఇప్పుడైనా పోలవరం జిల్లాలో పోలవరం ఆదివాసీ ప్రాంతాలను కలిపేలాగా ఎమ్మెల్యే నుంచి కేంద్రం వరకు మీరే అధికారంలో ఉన్నారు కాబట్టి ఈ చర్య తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం.